నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ కూతురుగా పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్న షర్మిల. జమ్మూ కాశ్మీర్ లో భూకంపం, రిక్టర్ స్కేల్ పై 3.9 గా నమోదు. కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్, ఎన్నికల ముందు కీలక బాధ్యతలు. మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించిన ఏపీ సీఎం జగన్, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్. దేశంలో కొత్తగా 760 కరోనా కేసులు, అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ. గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన, వేతనాలు పెంచాలని డిమాండ్. శంకర్పల్లిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి, హాస్పిటల్లో పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్. టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి, శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర. లోక్సభ ఎలక్షన్ ప్రచారానికి వెళ్లకుండా కుట్ర జరుగుతుందన్న సీఎం కేజ్రీవాల్, బీజేపీ లక్ష్యం అదే అన్న సీఎం. ఒకే రోజు 23 వికెట్లు, సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన కూతురుగా ఈ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.9 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీంతో భయాందోళనకు గురై ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. లోక్సభ ఎన్నికలు 2024 సమీపిస్తుండటంతో బీజేపీ సంస్థ గత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సాల్ సహా పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది. యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సాల్, కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ కుమార్లను పార్టీ అధిష్టానం నియమించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. ఇంటి వద్ద జగన్ కి మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని స్వాగతం పలికారు. ఫామ్ హౌస్ లో కింద పడిన కేసీఆర్ ని జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిసి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4423కి చేరింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 2 మరణాలు నమోదయ్యాయి. ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కార్యాలయ ముట్టడికి ఫీల్డ్ అసిస్టెంట్లు భారీగా చేరుకోవడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని వారిని నిలువరించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వస్తే పోలీసులు గేట్లను మూసి తరిమేశారని వారు ఆగ్రహించారు. వేతన పెంపు సహా తమ డిమాండ్లు అన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరారు. వికారాబాద్ జిల్లా శంకర్పల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నిర్లక్ష్యంతో నవజాత మరణించింది. గత నెల 31న నిండు గర్భిణి పట్నంలో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పిన హాస్పిటల్ సిబ్బంది ఆపరేషన్ ని డాక్టర్ లేటుగా చేయడంతో శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పేదల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ వాళ్ల ఆరోగ్యాలతో చెలగాట ఆడుతున్న హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు పూజ చేయండి అని అంటున్నారు. ఆమెకు చేతన అయితే లేదు. డ్రెస్ వేసుకుని తీసుకెళ్ళారు. దానికి తీసుకెళ్ళిన తర్వాత వచ్చిండు. అప్పటికి 11:30 అయిపోయింది. 11:30 క్రాస్ అయిపోయింది. అప్పటికే ఆ సార్ వచ్చేసరికి ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఇంచుమించు 9కు బేబీ బయటకు వస్తుంది అని చెప్పిన మూమెంట్ నుంచి 11 అయిపోయింది. అయిపోయింది 11 అయిపోయింది. వచ్చిర్రు, ఆపరేషన్ అయ్యింది. ఆ గ్లాసులకి వెళ్ళి వచ్చి నేను బయటనే ఉన్న చిన్న గ్లాసులు ఉంది, దాంట్లో నుంచి అక్క బాబు అని అన్నా. ఫుల్ హ్యాపీ అయినాం బాబు అన్న. కానీ ఎంత లోపల ఉన్నారో కొంచెమే దూరం ఉంది. నాకు క్రైయింగ్ వస్తుంది, ఏడుపు వినిపిస్తాడు కదా, ఏడుస్తలేడేంది విన్నాను. కానీ వీడు ఎందుకు ఇంకా ఏడుస్తలేడని నాకు డౌట్ వస్తుంది. ఏడుస్తలేడు అని చెప్పేసి ఇట్లా లేచి ఇట్లా గ్లాసుల నుంచి చూస్తున్నా. వెంటనే తీసుకొని వచ్చారు. ఆ డోర్ వెనకాల ఒక గ్లాస్ ఉంది.
ఆ గ్లాసులు పెట్టిర్రు. పేడియాట్రిషియన్ అనుకుంటా. ఆ సార్ వచ్చి వెనకాల నుంచి వీపుల నుంచి గట్టిగా రుద్దుతున్నాడు. పాదాల మీద చేతుల మీద పటాపటిలో కొడుతున్నాడు. ఇచ్చిండు. ఏమనట్లేదు. నాకు భయం అయింది అప్పటికే. ఏంది వీడు ఇంత గట్టిగా వచ్చేసినా కూడా వీడు ఏడవట్లేదు ఏమైందని చెప్పేసి అనుకుంటున్నా. చూస్తున్నాను. నాకు ఫోన్ చేయట్లేదు. ఒకసారి తీయమంటే మేడం చెప్తారు, మేడం ఉంది అని చెప్పేసి రానిలేదు. నిలబడ్డ చూస్తూనే ఉన్నా. ట్రీట్మెంట్ చేస్తారు. ట్యూబ్ వేసారు, అవి వేసారు. మా బావ పేడియాట్రిషియన్ ఉంటుంది సంగారెడ్డిలో. ఫోన్ చేసిన వెంటనే అప్పటికి నేను వాళ్ళు ట్రీట్మెంట్ చేయడము నేను చూడడం అట్లా 20 minutes అయిపోయింది. 20 minutes తర్వాత ఆపరేషన్ చేసాను. 20 minutes బావ ఫోన్ చేశాను. బావ ఇక తమ్ముడికి బాబు పుట్టిండు కానీ ఏడవట్లేదు అంటే ఎంతసేపు అయిందన్నారంటే ఇంచుమించు 20 నిమిషాలు అయ్యింది. సౌండ్ అయితే లేదు అంది అని అంటే అమ్మ హార్ట్ బీట్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకున్నావు. ఫస్ట్ హార్ట్ బీట్ ఉంది అని అనుకుంటే బ్రీతింగ్ కు ట్రై చేసి ట్రీట్మెంట్ చేస్తారు. బ్రీతింగ్ వస్తుంది, ఏం కాదు. మనకి హార్ట్ బీట్ లేదనంటే వాడు అయిపోయినట్టే. ఇంతసేపు నుంచి ఇట్లా అయ్యింది అని అంటే మాకు రాత్రి వచ్చింది. వాళ్ళు రాత్రి వచ్చినాక ఇప్పుడు ఇట్లా అయ్యింది అని అంటే రాత్రి వస్తే రాత్రి నుంచి ఇప్పటిదాకా ఎందుకు చేసినమ్మా సెక్షన్ చేయకుండా అని అంటే నార్మల్ అవుతుంది అని అనుకుంటే ఇంతసేపు ఇట్లా గడిచారు. ఇప్పుడు మాత్రం లాస్ట్ సెక్షన్ చేసి తీసిరు. బేబీ మధ్యలో వచ్చి స్ట్రక్ అయిపోయిందంట, వస్తలేదని చెప్పేసి తీసిరు అని అంటే అమ్మ డౌటేనమ్మా అది చెప్పలేము అని బాగా చెప్పిన తర్వాత ఇంకా మేమందరము బేబీని తెచ్చిచ్చారు, తీసుకొచ్చి కింద కూర్చొని పెట్టారు. ఆ రోజు కూడా ఆమె ఏం చెప్పింది, నా మిస్టేక్ కాదండి, ఆమె నొప్పులు తీయలేకపోయింది, నేనేం చేయాలి? ఆమె ఒక్క మాట కూడా నాకు ఆపరేషన్ చేయండి మేడం, నేను నొప్పులు తీయలేకపోతున్నా, నా వల్ల కాదని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. బేబీ చనిపోయినప్పుడు ఇదే మాట అన్నది, మేడం ఎంత పని చేసింది మేడం, మా స్టాఫ్ మా తమ్ముడు ఇక్కడ పని చేస్తున్నాడు, ఆమె కూడా ఇక్కడ పని చేసింది గతంలో, ఆ విషయం కోసము మా హాస్పిటల్ అనే ఉద్దేశంతో ఇంటిలాగా ఉంటుందని చెప్పేసి సంగారెడ్డిలో అన్ని హాస్పిటల్ 20-30 హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్స్ ఇక్కడికి వచ్చినాము. అక్కడ మా రిలేటివ్స్ డాక్టర్స్ పెట్టుకొని కూడా మేము ఇక్కడ దాకా వచ్చినాం అని అంటే ఇది కన్వెంట్ ఉంటుంది, స్టాఫ్ మెంబర్ మాకు అన్యాయం అయితే జరగదు అనే ఉద్దేశంతో వస్తే ఎంత పని చేసింది మేడం మీరు. కనీసం మాకు మీరు పేషెంట్ ఆపరేషన్ చేసి మాకు బేబీని లైవ్ ఇస్తే మేము ఏ పేడియాట్రిషియన్ దగ్గర కన్నా వాళ్ళు లేవర్ కాలు మొక్కని ఏమైనా చేసుకొని మేము మనం బట్టి తీసుకొచ్చుకుంటుంది. మీరు ఎంత పని చేసినా అమ్మ నన్ను అంటారు ఏంటమ్మా మీరు, నేనేం చేయలేదు, నేను ట్రై చేసిన, ఆమె నార్మల్ చేసుకుంది, నార్మల్ కు ట్రై చేయమన్నారు, నార్మల్ చేద్దామని చెప్పి నేను ట్రై చేసిన, ఆమె నొప్పులు లేకపోతే నేనేం చేయాలి? ఆమె నొప్పులు లేకపోతే నా తప్పు ఎట్లయితుంది అని అంటుంది. ఆమె నొప్పులు లేకపోతే నా తప్పు ఎట్లయితుందంటే మేడం ఆమె నొప్పులు లేకపోతే ఆపరేషన్ చేయాల్సింది మీరు అంటే ఆమె అడగలేదు ఆపరేషన్, ఆమె ఆపరేషన్ అడగలేదు అంటే ఇప్పుడు అడుగుతూ కూడా అంటుంది అమ్మ ఆమె చెకప్ వచ్చినప్పుడల్లా నార్మల్ గా అంటావా కల్పన అని అడిగిందంటే మేడం నార్మల్ చేసుకుంటావా అంటే చేస్తాం మేడం అని అన్నారు. చేసుకుంటే సార్ ఏ పేషెంట్ అయినా ఆపరేషన్ కావాలి నేను వీక్ అయిపోవాలైతే కోరుకోను, మాక్సిమం నేను నార్మల్ గా అనాలనే కోరుకుంటాను. నువ్వు డెలివరీ టైం కాకముందు మధ్య మధ్య చెకప్ లకు వచ్చినప్పుడు నార్మల్ గంటావా ఆపరేషన్ చేయించుకుంటావని అంటే మేడం నేను నార్మల్ ట్రై చేయండి నార్మల్ గంటాననే కాన్ఫిడెంట్ గా వెళ్ళింది. ఆమె కాన్ఫిడెంట్ ఉంది కానీ ఆమె వల్ల కాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ చేపట్టిన నిజం గెలవాలి యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సిగాడం మండలం దవలపేటకు చెందిన టీడీపీ కార్యకర్త అశ్రీనాయుడు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మృతుడి భార్య అరుణ కుమారికి 3 లక్షల రూపాయల చెక్కును భువనేశ్వర్ అందజేశారు. తనను 2024 లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఆపడమే బీజేపీ లక్ష్యమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ నాకు పంపిన సామాన్లు చట్టవిరుద్ధమని లాయర్లు చెప్పారు. దానిని వివరిస్తూ నేను ఈడీకి లేఖ పంపాను, దానికి వారు ఇంకా స్పందించలేదు. అంటే సామాన్లు చట్టవిరుద్ధమని వారికి కూడా తెలుసు, సరైన సామాన్లు పంపితే సహకరించడానికి సిద్ధం అని కేజ్రీవాల్ తెలిపారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 2వ టెస్టులో తొలి రోజే 23 వికెట్లు పడ్డాయి. దీనిపై సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకే రోజు 23 వికెట్లతో ఈ ఏడాది ఆరంభమైంది. ఇది నిజంగా జరిగినట్లు అనిపించడం లేదు. నేను సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయినప్పుడు ఫ్లైట్ ఎక్కాను. ఇప్పుడు ఇంటికి చేరుకొని టీవీ చూసేసరికి సౌత్ ఆఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. ఈ మధ్యలో నేనేం మిస్ అయ్యాను అంటూ ట్వీట్ చేశారు. తొలి ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా 55 రన్స్ ఆల్అౌట్ కాగా భారత్ 153 పరుగులు చేసింది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ కూతురుగా పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్న షర్మిల.
జమ్మూ కాశ్మీర్లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.9 గా నమోదు. కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ ఎన్నికల ముందు కీలక బాధ్యతలు. మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించిన ఏపీ సీఎం జగన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్. దేశంలో కొత్తగా 760 కరోనా కేసులు అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ. గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన వేతనాలు పెంచాలని డిమాండ్. శంకర్పల్లిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి హాస్పిటల్లో పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్. టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర. లోక్సభ ఎలక్షన్ ప్రచారానికి వెళ్లకుండా కుట్ర జరుగుతుందన్న సీఎం కేజ్రీవాల్ బీజేపీ లక్ష్యం అదే అన్న సీఎం. ఒకే రోజు 23 వికెట్లు సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి న్యూస్ వాచ్.